నిద్ర తక్కువ ఎక్కువ అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు అందరూ 8 అవర్స్ నిద్రపోవాలనేది అందరికీ వచ్చేసిందా? 8 అవర్స్ జనరల్గా 8 అవర్స్ నిద్రపోవాలని పేపర్లో రాస్తారు, అందరూ చెప్పింటారు, మహానుభావులు అందరూ చెప్పింటారు, ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్తారు సార్, రీల్స్లో చెప్తారు. జస్ట్ ఓ 40 years ముందర పొలం పనులు చేసుకొని వచ్చి, అన్ని పనులు చేసుకొని వచ్చి పొలంలో దున్ని గిన్నిన మగవాళ్ళందరూ స్నానం చేసి కొంచెం బాతాకాన్ని వేసి పడుకుంటే, ఆడవాళ్ళందరూ వీళ్ళు పడుకున్నాక కొన్ని పాత్రలు కడిగేది ఇవన్నీ పనులు చేసి 11 గంటలకు పెద్ద ఆమె పడుకుంటే, మళ్ళీ 3 గంటలకి కోడి కూయికి ముందరనే ఎక్కడ లేచి ఉంటారు, నిద్ర పట్టదు. అంటే 3-4 hours నిద్రపోయేది. కానీ లేస్తే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా అని చిన్నగా లేచి చిన్నగా సర్దుకుంటా, బట్టలు సర్దుకుంటా, అది చేసుకుంటా, అందరూ లేటప్పుడు మరి ఆవులు గడ్డేయడము, దంచడము, రుబ్బడము, గలగల శబ్దాలు చెప్తారు. అట్లా బ్రహ్మముహూర్తంలో లేమని ఎవరు చెప్పేవాడు కాదు. వాళ్ళు ఎంతసేపు నిద్రపోయినారు? 3 గంటలు, 4 గంటలు, 2 గంటలు. మనకెందుకు వచ్చింది 8 hours కొత్తగా? 8 hours నిద్రపోలేకపోతా ఉండమే అనే ఆందోళనతో నిద్ర పట్టుకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎట్లా 8 hours చూసుకొని టైము, అయ్యో ఈరోజు 7 hours నిద్రపోయినానా, అయ్యో ఐ స్లెప్ట్ 1 hour లెస్ టుడేనో అనుకొని ఏడ్చుకుంటా ఉండేవాళ్ళు చూసిన. మరేంటి? సో ఆ కండిషన్ నుంచి బయటపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నిద్ర ఎప్పుడు కావాలి? నైట్ నిద్రపోవాలి ఫర్ ష్యూర్. ఎందుకంటే మనము ఎవల్యూషన్ నుంచి చెట్లలో ఉండాము, అడవుల్లో ఉండాము, డార్క్ అయిపోతానే పడుకొని ఉండాము. అప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దట్ విల్ కీప్ యూ కామ్ అండ్ స్లీపీ. సో దట్ బ్రెయిన్లో ఉండే టాక్సిన్స్ అన్నింటినీ అది లాక్కొని పోతూ ఉంటుంది. సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ నుండి ప్రతి ఆర్గాన్లో ఉండే టాక్సిన్స్ని మొత్తం క్లీన్ చేసే మెకానిజం ఉంటుంది. బ్రెయిన్లో అట్లా ఉండదు. బ్రెయిన్లో స్పాన్ చేసి మనము ఒక చెత్తని, ఒక గలీజ్ని ఏమన్నా మనం పట్టుకొని పిండేసినట్లు నైట్ అంతా నిద్రలోనే బ్రెయిన్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నింటినీ క్లీనప్ చేసుకుంటూ ఉండే ప్రాసెస్ జరుగుతుంది. సో నిద్ర అవసరమే. ఎన్ని గంటలు అనేది కండిషన్. కొంతమంది డెఫినెట్గా కొంచెం ఎక్కువే కావాలి, కొంతమందికి తక్కువ నిద్రపైన యాక్టివ్గా ఉంటారు. ఈ తక్కువ నిద్రపైన యాక్టివ్గా ఉండేవాడు, అయ్యో నాకు నిద్ర పట్టలేదు కాబట్టి నేను యాక్టివ్గా ఉండలేకపోతాడనేమో అనే ఆలోచన వచ్చడమే జబ్బు. దాన్నే సైకోసమాటిక్ అంటాం. ఇట్లా వాళ్ళే ఈ కేటగిరీలో ఉండేది. అన్ని టెస్టులు బాగుంటాయి, నాకు ఈ నొప్పి, ఆ నొప్పి, చేయి నొప్పి, కాలు నొప్పి, పొట్ట నొప్పి అన్నీ బాగుంటాయి. నువ్వు ఇంత చికెన్ పకోడా, గోబీ మంచూరి, పానీపూరీలు తిన్నావు, పొట్ట నొప్పి వచ్చింది, టెంపరీ. నువ్వు నెక్స్ట్ రోజు ఉపవాసం చేస్తే పొట్ట నొప్పి పోతుంది, కొంచెం నీళ్ళు తాగితే పొట్ట నొప్పి పోతుంది. దాని పొట్ట నొప్పి కదా మళ్ళీ డాక్టర్ తిరిగిపోతే మళ్ళీ యాంటీబయాటిక్ వేసుకొని, మళ్ళీ పెయిన్ కిల్లర్లు వేసుకొని, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఇట్లా అనవసరంగా ఆందోళనతో వచ్చే జబ్బులు ఎక్కువైనాయి. యాక్చువల్గా జబ్బులు 100కి 20-30 మందికే ఉంటాయి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, క్యాన్సర్లు అన్నీ 100లో 20 మందికే ఉంటాయి. మిగతా 80 మందిలో ఎక్కువ మందికి సైకోసోమాటిక్. చేయి కదలపరు, భుజం ఎత్తరు, నడవరు. సార్ నడిస్తే కాళ్ళు నొప్పి సార్ అంటారు. నడిస్తేనే కాళ్ళు నొప్పి ఉండదు. నీకు 30 ఏళ్ళకి కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి? ఒక కారణము విటమిన్ D3 తక్కువైపోయి, కాల్షియం తక్కువైపోయి, నువ్వు ఎండకే పోకుండా ఉంటే వచ్చే జబ్బుతో వచ్చేది ఓకే. అది లేకపోయినా కొంచెం నొప్పి వచ్చిందంటే బికాస్ యు ఆర్ నాట్ యూసింగ్ యువర్ లిమ్స్. ముందు పనుల్లోనే, జీవన విధానంలోనే అన్నీ ఉండేది. దంచేది, ఇసిరేది, బిందెలు నీళ్ళు చేదేది, ప్రతి పని, ఆవులు, వ్యవసాయము, రకరకాల పనులు, బట్టలు ఉతికేది, అన్ని పనులే కదా. ఇప్పుడు మనిషి ఏమి డెవలప్మెంట్ అంటే ఏమీ పని లేకుండా కూర్చొని ఉంటాడు. ఒక ఆమె ఎవరో పనామె వచ్చి పంపు చిమ్ముతూ ఉంటుంది. అక్కడ జిమ్ము, ఇక్కడ లేపు అంటూ ఉంటాడు. ఇటు తిప్పితే మెడ పట్టుకుపోతుంది. సార్ మెడ పట్టుకుపోయింది సార్ అంటే, నువ్వు మెడ తిప్పితే కదా పట్టుకుపోయేదానికి. అక్కడ తిరిగిపోతే అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మా నువ్వేం చేస్తావమ్మా అంటే, సార్ ఏమి చేయను సార్ అని. ఏదో చేస్తే కదా మెడ పట్టుకునేది. లేదు గమ్మునన్న తిప్పు, మెడ బాగా పక్కకి తిప్పు. నిద్రలో మెడ పట్టుకుంది అంటారు, లేకపోతే మోకాళ్ళ నొప్పి అంటారు, జాయింట్ పెయిన్స్ అంటారు. ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ లేదు. నువ్వు ఖాళీగా ఉండకుండా నడుస్తా, ఆ చేతులు కదిలిస్తా. చిన్నపిల్లలు గమ్మున ఉంటారా? ఇట్లే ఉంటారా చిన్నపిల్లలు ఎవరన్నా? మరేంటి అది? దే ఆర్ విత్ నేచర్. తల్లిపాలన్నీ తాగుతాడు, కేరింతలు కొడతాడు, చేతులు, కాళ్ళు, గీళ్ళు. మన కాలు ఎత్తాలంటే మన వల్ల కాదు. ఈయన సజ్జలు తినేసి పక్షులన్నీ బెంగళూరు పోయేస్తాయి. మనం పక్షులు, మేకలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, చేపలు, రొయ్యలు, కప్పలు అన్నీ తినేసి కింద కూర్చుంటే పైకి లేలేం. అక్క పైకి లేపు అంటూ ఉంటారు. మరేంటి? సో మనము రియల్గా నేచర్ దగ్గర లేవు. నేచర్ అంటే ఏంది? నువ్వే నేచర్. నీతో నువ్వు దగ్గర ఉంటే నీకు చెప్తా ఉంది అది. పొద్దున్న లేయి, పరిగెత్తు, అలారం పెట్టుకో, ఎక్సర్సైజ్ చెయ్యి, పోస్ట్పోన్ చేస్తాడు, 10 ఏళ్ళ నుంచి నువ్వు చేయడంలే, బరువు ఎక్కిపోయినావు, జబ్బులు వస్తాయి అని నీకు నువ్వే చెప్తావు. నువ్వే అలారం పెడతావు, నువ్వే దీని అబ్బా నువ్వే ఆఫ్ చేస్తావు.
మళ్ళీ నువ్వే 8 గంటలకు లేచి నువ్వు వేస్ట్ ఫెలో తిట్టుకుంటావు. అట్లా ఎన్ని సందర్భాల్లో నిన్ను నువ్వే అబ్యూజ్ చేసుకునే పరిస్థితి ఎక్కువైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకెప్పుడు స్ట్రాంగ్ అవుతావు మెంటల్గా? చిన్న చిన్న పనులు చేసుకో. నువ్వు లేస్తానే బెడ్షీట్ మడతబెట్టు. మీ భార్య ఏదో చెప్పింటుంది, మీ అమ్మకి ఏదో హెల్ప్ చేయి, మీ నాన్నకి ఏదో మందులు తేవాలో మర్చిపోకుండా మీ పిల్లగాడితో పిలిచిపోయి వర్షంలో నానడానికి ఖర్చేముందమ్మా? ఎన్నిసార్లు నానింటావు చిన్నప్పుడు? అమ్మో ఏమైపోతుంది? అరే ఏం కావురా, నీకు ఇమ్యూనిటీ ఉండాలా, వర్షం నానితే ఏం కావు. మళ్ళా 5,000 ఇచ్చి రెయిన్ డ్యాన్స్ అని అడబోయి డబ్బులు ఇచ్చుకుంటారు. ఇక తిక్కబట్టిద్దా? న్యాచురల్గా వర్షం పడతా ఉంటే మీ డాబా మీద పోయి నానండి రా, ఏం కాదు, సెల్ ఫోన్లు అన్నీ పక్కన పారేసి హ్యాపీగా నానండి, పడుకొని కళ్ళల్లో వాన పడుతూ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. పిల్లలు దానికంటే ఎంజాయ్ ఏది కాదు వాళ్ళకి. మీరు ఇచ్చే పెద్ద పెద్ద వస్తువులు ఇవన్నీ వాళ్ళకి నథింగ్. ఎంత పెద్ద బొమ్మ తీయించినా చీల్చి ఆడ బారేసి మళ్ళీ కొత్తదనం కోసం వస్తాడు పిల్లడు. బికాస్ హీఈస్ ఎక్సైటెడ్, హీఈస్ విత్ ద నేచర్, హీఈస్ ప్రకృతి హిమ్సెల్ఫ్. అందుకని వాడు ఇరుక్కోడు ఓ దాంట్లో. మన ఒకరే మా ఇల్లు, నా దేశము, నా ఇది, నా అందము, నా ఇది అనుకొని దాంట్లో ఇరుక్కొని చచ్చింటాం మనం. అది ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాం. ఇవన్నీ సైకోసమాటిక్ డిసీజుల లాగా ఆందోళన, అయ్యో నేను ఫోకస్లో లేనే, నన్ను ఎవరు గుర్తుపట్టలేదే, నన్ను ఎవరు లేదే, నా సినిమాలు ఫెయిల్ అవుతూ ఉండయే, నన్ను ఎవరు గౌరవించలేదే అని ఈ రామాయణంలో వస్తూ ఉంటాడు. ఈ డిస్టర్బెన్స్ నుంచి ఎలా బయటపడాలి సార్? నువ్వు అర్థం చేసుకోవాలా. నువ్వు 20 ఏళ్ళప్పుడు ఎట్లుండావు? ఏదో అందంగా ఉండింటావు. 40 ఏళ్ళకు కొంచెం, 60 ఏళ్ళకు నువ్వు చచ్చేదానికి దగ్గర ఉండావు. ఇప్పుడు నువ్వు ఇంకా నేను ఫోకస్లో ఉండాలి ఎందుకు అనుకోవాలా? నువ్వు సైలెన్స్లో నిన్నెవరు పట్టించుకోకుండా ఉంటే నీతో నువ్వు ఉండగలిగి, నువ్వు నేచర్తో ఉండగలిగి, ఆ సన్ రైజు, సన్సెట్, పార్క్లో పోయి కూర్చోవడము, ఆ చిన్నపిల్లలతో ఆడుకోవడము, చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటే చూడడము, ఇంకా నీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా వీలైతే హెల్ప్ చేయడము, ఇవన్నీ నీకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎండ్లెస్ పాసిబిలిటీస్. అవన్నీ పక్కన పెట్టేసి నాకు ఇదే కావాలా అనుకొని ఒకే లైన్లో ఆలోచించడమే జబ్బుకు మూల కారణం. నీ వల్ల కాదు, వదిలి. నీకు 20 ఏళ్ళలో చేసినట్లు స్పోర్ట్స్ 40 ఏళ్ళలో చేయలేవు కదా. అయ్యో నేను క్రికెట్ బాగా ఆడలేకుండా నాకు ఇప్పుడు ఓపిక లేదంటే 20, యు ఆర్ నాట్ 20, యు ఆర్ 40, యు ఆర్ 60, యు ఆర్ 80. సో 80కి ఎట్లా ఉండాలో అట్లుండవు. నేచర్ ఏం చేస్తుంది, ఒక ఏజ్ అయినాక పళ్ళు రాలగొట్టి నువ్వు ఓన్లీ జావ తాగురా, అరటిపండు తినరా అంటుంది. నువ్వు మళ్ళీ పళ్ళు కట్టించుకొని ఎమకలు కొరికితే ఎట్లా? అరగలేదు, మళ్ళీ డాక్టర్ వెళ్ళిపోతావు. సార్ అరగలేదు సార్, నీకు 70 ఏళ్ళు వచ్చినాయి, నీకు అరుగుదల తగ్గింది, నువ్వు ఫిజికల్గా యాక్టివిటీలు లేవు. అది అర్థం చేసుకునేదే నేచర్తో దగ్గరుండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్తే.